ఈసారి 14th క్వశ్చన్ చూడండి. 14th వన్ ఏమంటాడమ్మా క్వశ్చన్ లోని వాడు, షో దట్ b మైనస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ కాస్ ఏ బై టూ, కాస్ స్క్వేర్ ఏ బై టూ. మంచి క్వశ్చన్ ఇది కూడా అమ్మాయి, చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఈ చాప్టర్ అయిన తర్వాత ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తాను అమ్మాయి. ఓకే సార్. ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ పెట్టుకున్నట్టున్నారు కదా మ్యాట్రిసెస్. ఎస్ సార్. 14th సొల్యూషన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే, చాలా మంచి క్వశ్చన్. సరే, b మైనస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ b మైనస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ b ప్లస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై టూ, b ప్లస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై టూ ఈక్వల్ టు b మైనస్ సి హోలీ స్క్వేర్ అంటే b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc అవుతుందమ్మా. తర్వాత కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ ఇదేమవుతుంది బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc అవుతుంది సైన్ స్క్వేర్ ఏ బై టూ. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమని వస్తుంది మనకి అంటే డైరెక్ట్ గా రాయొచ్చా మీకు, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి రెండిట్లోనూ, కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి బై టూ, అదే సైన్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఏ బై టూ వస్తుంది కదా. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై టూ మైనస్ 2bc ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై టూ, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తాం ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ 2bc ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై టూ. మీకు అర్థమైతే స్టెప్ వేసుకోకండి, స్టెప్ వేయకుండానే చేసుకోవాలి ఇలాంటి సమస్య. అర్థం కాకపోతే వేసుకోండి, తప్పులేదు. ఇప్పుడు ఈ రెండిట్లో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామన్ తీస్తే ఏమని వస్తుంది చెప్పాలి. cos square a by 2 plus sin square a by 2. cos square a by 2 plus sin square a by 2. ఈ రెండిట్లో మనం బీసీ కామన్ తీస్తే 2bc కామన్ తీస్తే ఏమని వస్తుంది మైనస్ 2bc కామన్ తీద్దాం. cos square a by 2 minus sin square a by 2. cos square a by 2 minus sin square a by 2. చిల్లర్స్ నేర్పుతున్నా బాబు చంద్రరా. సరే చూడమ్మా, ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఇది 1 అయిపోతుందమ్మా. తర్వాత మైనస్ 2bc ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై టూ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై టూ అంటే కాస్ ఏ కదా. చూడండి ఇక్కడ ఇదేమవుతుంది బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ అంటే ఏంటి ఫార్ములా a square. వెరీ గుడ్, ఏ స్క్వేర్ ఏ రూల్ బట్టి బై Cosine కొసైన్. rule. దేర్ఫోర్ ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమన్నది రాసేద్దాం. దేర్ఫోర్ బి మైనస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ బి ప్లస్ సి హోలీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంతే. నెక్స్ట్ చూడండి, తర్వాత 15th వన్ మీరు చేస్తారు కదా, ఇది Yes, sir. 16th వన్ కూడా చేస్తారు మీరు. 17th వన్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇది కూడా. 17th వన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ ఇరికించేయడం ఎందుకు కానీ వదిలేయడం ఎందుకు. 17th వన్ చూడండి, వాడు ఇచ్చింది రాద్దాం ఫస్ట్. గివెన్ ఏమిచ్చాడు వాడు 1/a plus c plus 1/b plus c equal to 3/a plus b plus c. 3/a plus b plus c ఏమా. ఇప్పుడు ఇక్కడ మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఇది ఎలా అంటే మొత్తం అంతటిని a ప్లస్ b ప్లస్ cతో మల్టిప్లై చేసుకోవడం అదో పద్ధతి, లేదంటే మొత్తం అందరికి ఎల్సిఎం చేసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం, అదేనా అదే పద్ధతి.
ఒక పని చేద్దాం, మొత్తం అంతటిని ఏ ప్లస్ బి ప్లస్ సితో మల్టిప్లై చేసేద్దాం. ఎస్ సార్. అలా అయినా అదే వస్తుంది, లేకపోతే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా అదే వస్తుంది. ఎలాగైనా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. లేదంటే మామూలుగా మీకు అర్థమవుతుంది అనుకుంటే మామూలుగా ఎల్సిఎం చేసుకోండి. చూడండి ఒకసారి, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి అవుతుందమ్మా. న్యూమరేటర్లో ఏమవుతుంది? ఇక్కడ బి ప్లస్ సి లేదు కాబట్టి బి ప్లస్ సి వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ సి లేదు కాబట్టి ఏ ప్లస్ సి వస్తుంది. ఇక్కడ 3/a ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనం ఇలా చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దానికన్నా ముందు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది? ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ 2c అవుతుందమ్మా ఇది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఏ ప్లస్ బి ప్లస్ 2c ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి అవుతుందమ్మా. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసేటప్పుడు ముందు ఏతో మల్టిప్లై చేసుకోండి. ఏమా ఏతో మల్టిప్లై చేసుకుంటే మొత్తం అంతా అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసి. నెక్స్ట్ బితో మల్టిప్లై చేస్తే ఏబి, ఒక్క నిమిషం, ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బీసీ, తర్వాత ప్లస్ 2ac ప్లస్ 2bc ప్లస్ 2c స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? ఏబి ప్లస్ ఏసీ బీసీ ప్లస్ సి స్క్వేర్ అని వస్తుంది. ఏమా ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇది సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుంది? ఇక్కడ 3ab 3ac 3bc అని వస్తుంది. సి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమైనా 3abలు వచ్చే అవకాశం ఏమైనా ఉందో చూడండి. ఏబి ప్లస్ ఏబి అంటే 2ab అవుతుంది. ఎస్ సార్. 2ab వస్తుంది. చూద్దాం ఒకసారి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ ఏబి ప్లస్ 2ab, తర్వాత బీసీ 2bc ప్లస్ 3bc, తర్వాత ఏసీ 2ac ప్లస్ 3ac లేదా 3ca, ఎలా అయినా పర్లేదు. 3ac మొత్తాన్ని రాస్తాం కదమ్మా. ఈక్వల్ టు ఇప్పుడు ఈసారి 3తో మల్టిప్లై చేయండి. 3తో మల్టిప్లై చేస్తే 3ab ప్లస్ 3ac ప్లస్ 3bc ప్లస్ 3c స్క్వేర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి 3bc 3ac 3ac క్యాన్సిల్ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మనకి వాడు ఏమడిగాడు? సి అనేది 60 degrees అని ప్రూవ్ చేయమన్నాడు. సి అనేది 60 degrees అని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ నాకు ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కనబడుతున్నాయి కాబట్టి కాసి ఏంటి ఫార్ములా?2ab. అంతే కదా. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ 3c స్క్వేర్ ఇలా పంపించేద్దాం. ఈ 2ab ఇలా తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 3c స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? 3ab ఉంటుంది మైనస్ 2ab అవుతుంది. అర్థమైందా లేదు స్టెప్? చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? 2ab ఏబి అవుతుంది. మరి ఇక్కడ కొసైన్ రూల్ ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 2ab cos అని రాయొచ్చు కదా. 2ab cos దట్ ఈక్వల్ టు ఏబి క్యాన్సిల్ అయిపోతే cos ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 1/2 వస్తుందమ్మా. ఎలా రాసుకోవచ్చమ్మా? cos 60 degrees cos ఈక్వల్ టు
కాబట్టి కాసు కాసు క్యాన్సిల్ అయిపోతే సి ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఏమా అర్థమైందా మరి? Yes, sir. చేసుకోవచ్చు మన ఇష్టం. మా ఫార్ములాలు వస్తే మన చేతిలో పని ఇదంతా. ఏబీతో డివైడ్ చేసుకున్నాం అనుకోండి 1 అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ఉండాలి కదా నాకు. మరి ఇక్కడ ఆల్రెడీ ఏబి ఉంది, 2 లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇక్కడ అదే 2తో డివైడ్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా 2తో డివైడ్ చేయాలి కాబట్టి బై 2 పెట్టుకుంటే ఇక్కడ కూడా 1/2 వస్తుంది కదా. మీకు ఇక్కడ ఇలా కూడా చేసుకోవచ్చు ఒకసారి అమ్మాయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అని వచ్చిందమ్మా. ఏబితో డివైడ్ చేసేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏబి ఈక్వల్ టు 1 అయిందమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2తో డివైడ్ చేస్తాను బోత్ సైడ్స్ కూడా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ఈక్వల్ టు 1/2 అవుతుంది. అప్పుడు దీన్ని కూడా మనం cos 60 degrees అని రాసుకోవచ్చు, ఇదేమో cos c అని రాసుకోవచ్చు. కాసు కాసు క్యాన్సిల్ అయితే సి ఈక్వల్ టు 60 degrees. ఇలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది అమ్మా. మన అర్థమయ్యే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎలా చేసినా పర్లేదు. ఈ ప్రొసీజరే చేయాలని ఏం లేదు, మీ ఇష్టం. ఏమంటే ఇదైనా చేయొచ్చు లేదా ఇదైనా చేసుకోవచ్చు, చూసుకోండి. తర్వాత క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకు ఆల్రెడీ ఇలాంటి మోడల్ 2 క్వశ్చన్లు చేసాం ఎక్సైజ్లో, అవునా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు 18th క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు? ఏ ఈక్వల్ టు బి మైనస్ సి ఇంటూ సీకెంట్ థీటా అని ఇచ్చాడు. అంతకుముందు ఏమి ఇచ్చాడు? ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా అని, లేకపోతే ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ సైన్ థీటా అని ఇచ్చాడు. గుర్తుందా? Yes, sir. అవునా? అది బి ప్లస్ సి ఇచ్చాడమ్మా అక్కడ. B plus C. బి ప్లస్ సి ఇచ్చాడు. ఏమా ఒక సమ్ చేస్తే మనకి అలా ఐడియా ఉండిపోవాలన్నమాట. అర్థమవుతుందా? చూడండి. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చింది చూద్దాం. సొల్యూషన్ లో గివెన్ ఏ ఈక్వల్ టు బి మైనస్ సి అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు బి మైనస్ సి సీకెంట్ థీటా. అక్కడ మనం ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి కాస్ థీటా అని ఇస్తే ఏం చేస్తాం మనం? ఏ బై బి ప్లస్ సి ఈక్వల్ టు కాస్ థీటా అని రాస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాం? సీకెంట్ థీటా ఈక్వల్ టు ఏ బై బి మైనస్ సి అని రాసుకోవచ్చామా? Yes, sir. Yes, sir. అడిగాడు tan లో అడిగాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆన్సర్ అడిగిన దాన్ని బట్టి, క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకుంటే మీకు వచ్చేది ఆ ఫార్ములా కూడా. అక్కడ సీకెంట్ లో ఇచ్చాడు వాల్యూ, tan లో అడిగాడు. అంటే సీకెంట్ కి tan కి రిలేషన్ ఉన్న ఐడెంటిటీ ఫార్ములా ఏంటి? Secant square theta minus tan Secant square theta minus tan square theta equal to 1. అంతే, వెరీ గుడ్. కానీ ఒకటే మాకు గుర్తుపెట్టుకోండి, చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి? ఫార్ములా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దాని నుండి tan స్క్వేర్ థీటా ఏం రాసుకోవచ్చు? 1 plus secant square. 1 minus secant square theta, sir. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అమ్మాయి. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అమ్మాయి. Yes. Yes, sir. ఫార్ములా ఏంటంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది రాయక్కర్లే. మీకు తెలియడం కోసం రాశాను కానీ ఇది రాయకండి. దీని నుండి మనకు కావాల్సిన tan థీటా కదా, కాబట్టి tan థీటా ఇటువైపుకి 1 ఇటువైపు తీసుకొస్తే tan స్క్వేర్ ని tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు మనం? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని చెప్పచ్చు. అవునా? కాబట్టి ఇది రాయకండి, మామూలుగా నేను తెలియడం కోసం రాశాను. దట్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఏ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు చూడండి, ఇది tan స్క్వేర్ థీటా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందమ్మా? ఏ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా వస్తుంది? నాకు ఇక్కడ బి మైనస్ సి హోల్ స్క్వేర్ వస్తుంది. న్యూమరేటర్లో ఏమైనా వస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి. అర్థమైందా లేదా స్టెప్? Yes, sir. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు మనం? 2s మైనస్ సి అని రాసుకోవచ్చుగా.
Yes, sir. అలాగే a ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు మనం 2s మైనస్ బి అని రాసుకోవచ్చుగా 2s మైనస్ బి అని రాసుకోవచ్చా Yes, మైనస్ sir. Yes, sir. బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైందమ్మా అందరికీ? Yes, sir. Yes, sir. బాబా హేమంత్ Hello. 2s minus 2c into 2s minus 2b అన్న by b minus c whole square అన్న. ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into s minus c, ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into s minus b by b minus c whole square. కాబట్టి ఇది ఏమవుతుంది 4 into s minus b into s minus c by b minus c whole square అవుతుంది. ఇదంతా దేని వాల్యూ tan square theta వాల్యూ. tan square theta equal to tan theta equal to ఏమవుతుంది square root of 4 into s minus b into s minus c by b minus c whole square. దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 2 into 2 by b minus c పక్కన రాసేస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకేం మిగిలిపోతుంది s minus b into s minus c మిగిలిపోతుంది కదా. Yes, sir. నేను ఏం చేస్తానంటే b ఉంది కాబట్టి s minus b into s minus c by bc అని రాసుకోవచ్చుగా నేను. Yes, sir. Yes, sir. ఇక్కడ bc రూట్ bc తో డివైడ్ చేశాను కాబట్టి ఇక్కడ రూట్ bc తో మల్టిప్లై చేయాలి. అర్థమైందా మీ స్టెప్? Yes, sir. వేసేస్తానమ్మా నేను లెక్క ప్రకారం ఆలోచిస్తే ఈ స్టెప్ ఎక్కర్లే తర్వాత లేదంటే ఈ స్టెప్ వేసి ఈ స్టెప్ ఎక్కర్లే డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందని చెప్పింది ఇది తీసేనా? Yes, sir. Yes, sir. కోసం చేస్తున్నాను కానీ నేను స్టెప్ వేయకూడదు, ఈజీగా తేలిపోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు 2 root bc by b minus c into దీని బదులు ఏం రాసుకోవచ్చు sin c by 2 A by 2, sir. చెప్పండి. Sin A by- sin Sin A by 2. A by 2, sir. చూసినట్టు ఏ వస్తుందమ్మా sin a by 2 tan theta అంతేనా? ఎవరు హేమంత్? సరే No, sir. ఉన్నావా? ఉన్నాను సార్. సరే తర్వాత క్వశ్చన్ చూడమ్మా. In triangle ABC, show that a plus b plus c into tan a by 2 plus tan b by 2 equal to 2c cot c by 2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమా ఇది మామూలుగా మనం డెల్టాలో ఫార్ములా రాసుకోవడమే, అంతకుమించి ఏమీ లేదు. చూద్దాం ఎన్నోది ఇది 19th క్వశ్చన్. వాడు ఏమన్నాడు ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ tan a by 2 ప్లస్ tan b by 2. చూడండి a plus b plus c into tan a by 2 plus tan b by 2 tan b by 2 equal to a plus b plus c అంటే ఏం రాయొచ్చమ్మా 2s, sir. 2s, sir. 2s. ఎప్పుడైతే 2s అని వచ్చిందో tan a by 2 tan b by 2 కూడా s లో రాయాలి. మరి s లో రాయాలంటే రెండు రకాలు ఉన్నాయి, విత్ రెస్పెక్ట్ టు సైన్, విత్ రెస్పెక్ట్ టు కాస్. ఏది ఈజీ మనకి? టర్మ్స్ తక్కువ ఉండేది Cos. Cos, sir. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు కాస్ tan a by 2 ని ఎలా రాయొచ్చు మనం? Delta by s Delta by into S s minus a. వెరీ గుడ్. డెల్టా బై s ఇంటూ s మైనస్ a. మరి దీన్ని Delta by s into s minus b. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? డెల్టా బై s కామన్ తీయచ్చమ్మా? Yes, sir. చూడండి దట్ ఈక్వల్స్ 2s ఇంటూ డెల్టా బై s ఇంటూ ఇంకేముంటుంది ఇక్కడ 1 by s మైనస్ a ప్లస్ 1 by s మైనస్ b. ఇప్పుడు s క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అంటే 2 డెల్టా ఇంటూ వాడు ప్లస్ ఇచ్చడా మైనస్ ఇచ్చడా ప్లస్ ఏ. చూడండి ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమని వస్తుంది s మైనస్ a ఇంటూ s మైనస్ b అని వస్తుంది. న్యూమరేటర్ లో s మైనస్ b ప్లస్ s మైనస్ a అని వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 డెల్టా ఇంటూ
ఇదేమని వస్తుంది 2s మైనస్ ఏ మైనస్ బి బై ఇదేమొస్తుంది s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి వస్తుంది. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2s మైనస్ ఏ మైనస్ బి అంటే సిఏ కదమ్మా. E sir. ఎస్ సార్. Yes sir. 2 డెల్టా సి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. నేను ఏం చేస్తానంటే 2c కాట్ c/2 అన్నాడు కాబట్టి 2c పక్కన పెట్టండి. ఇంక మనం ఏం రాయొచ్చు డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. చూడగానే కాట్ c/2 కదా, దీన్ని రివర్స్ చేస్తే tan c/2 వస్తుంది. tan c/2 అంటే ఏంటి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా ఏ కదా, దానికి రివర్సే కదా కాట్ c/2 అంటే. Yes, sir. ఎస్ సార్. 2c కాట్ c/2 2c కాట్ c/2 కాబట్టి therefore అని చెప్పి వాడు ఇచ్చింది క్వశ్చన్ రాసేద్దాం. a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ tan a/2 ప్లస్ tan b/2 ఈక్వల్ టు ఈక్వల్ టు 2c కాట్ c/2 అవుతున్నాం. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అది మీకు కూడా 20th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఏమంటాడు వాడు b స్క్వేర్ సైన్ 2c ప్లస్ c స్క్వేర్ సైన్ 2b ఈక్వల్ టు 2bc సైన్ ఏ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంట b స్క్వేర్ సైన్ 2c ప్లస్ c స్క్వేర్ సైన్ 2b ఈక్వల్ టు ఏమండి ఇక్కడ b స్క్వేర్ సైన్ 2c అన్నాడు కదా, అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంకా బిని మనం సైన్ రూల్ ప్రకారం ఏం రాసుకోవచ్చు 2r sin b. అలాగే సిని 2r sin c. 2r sin c. కాబట్టి 2r sin b హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ 2c ప్లస్ 2r sin c హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ 2. ఏమా ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది ఇక్కడ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ 2c అంటే 2 sin c cos c ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి ఇంటూ 2 sin b cos b. ఏమండి ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, ఇది ఏమవుతుంది అసలు ముందు 8r స్క్వేర్ 2 బయటకు వచ్చేసిందండి, 8r స్క్వేర్ అవుతుందా. Yes, sir. Yes, sir. అనుకోండి ఇక్కడ కూడా 2 కూడా బయటకు వచ్చేస్తుంది అనుకోండి 8r స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు టర్మ్ లోనే ఏం కామన్ తీయచ్చు నేను చెప్పండి. 8r సైన్ బి కామన్ తీయచ్చా, సైన్ బి Yes, కామన్ sir. తీయచ్చా, సైన్ Yes, సి sir. కామన్ తీయచ్చా. Yes, sir. ఎస్ సార్. అప్పుడు చూడండి కామన్ తీస్తే మనకి సైన్ బి సైన్ సి ఇంటూ ఇక్కడ చూడండి 8r స్క్వేర్ బయటకు వచ్చేసింది, గొడవ లేదు, ఇంకా దాని గొడవ లేదు, నెంబర్స్ కూడా ఏం లేదు. మనకి సైన్ బి సైన్ సి కామన్ తీసాను, ఇంకేముంటుంది ఇక్కడ ఒక సైన్ బి ఉంటుందా Yes, ఎస్ sir. సార్. అంటే ఇంటూ కాస్ సి కదా, ఎస్ సార్. సైన్ బి కాస్ సి ప్లస్ ఇక్కడ 4r స్క్వేర్ 2 అంటే 8r స్క్వేర్ బయటకు తీస్తాం, గొడవ వదిలిపోయింది. ఇక్కడ సైన్ సి ఒకటి కామన్ తీస్తే ఇంకో సైన్ సి ఉంటుందమ్మా, ఎస్ సార్. సైన్ బి కామన్ తీస్తేనంటే కాస్ బి ఉంటుందమ్మా. ఎస్ సార్. అంటే ఇక్కడ మనకి ఏముంటుంది కాస్ బి సైన్ సిఏ కదా, Yes, sir. అర్థమైందమ్మా. Yes, sir. ఎస్ సార్. సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ బి సైన్ సి అంటే ఏ రాసుకోవచ్చు Sin b plus Sin c b sir. plus c, Sin b sir. plus c sir. సైన్ బి ప్లస్ సి అంటే ఏం రాసుకోవచ్చు 180 మైనస్ ఏ కింద రాసుకోవచ్చు. సైన్ 180 మైనస్ ఏ అంటే ఏమవుతుంది సైన్ ఏ కదా. Sin Yes, A sir. sir. చూద్దాం ఇది సరే సరే కుదిరే. ఇప్పుడు చూడండి ఇక్కడ 8r స్క్వేర్ సైన్ బి సైన్ సి కదా, అవునా. కాబట్టి 8r స్క్వేర్ ఇక్కడ వ్యాప 1 నిమిషం ఆగండి. 8r స్క్వేర్ సైన్ బి సైన్ సి 8r స్క్వేర్ 2 ఇంటూ 8r స్క్వేర్ బయటకు తీస్తాం, గొడవ వదిలిపోయింది. ఇక్కడ 2 కూడా బయటకు వచ్చేసింది అనుకోండి 8r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 4r స్క్వేర్ సైన్ బి సైన్ సి 8r స్క్వేర్ 2 ఇంటూ 8r స్క్వేర్ బయటకు తీస్తాం, గొడవ వదిలిపోయింది. ఇక్కడ 2 కూడా బయటకు వచ్చేసింది అనుకోండి 8r స్క్వేర్ అవుతుంది.
దట్ ఈక్వల్ టు 8r స్క్వేర్ సైన్ బి సైన్ సి ఇంటూ ఇది ఏమవుతుంది సైన్ బి ప్లస్ సి అవుతుంది. దట్ ఈక్వల్ టు 8r స్క్వేర్ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ఇంటూ ఇది ఏం రాయొచ్చు మనం సైన్ 180 మైనస్ ఏ అని రాసుకోవచ్చామే. Yes, sir. ఇప్పుడు సైన్ 180 మైనస్ అంటే ఏ అంటే ఏమవుతుంది? Sign yes, Sign sir. yes, sir. వెరీ గుడ్. సైన్ ఏ సైన్ బి సైన్ సి. కానీ వాడు ఇచ్చిన ఆన్సర్లో మనకి ఏం కనబడుతుంది సైన్ ఏ ఒకటే కనబడుతుంది 2bc కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి 2 సైన్ ఏ పక్కన పెట్టండి. ఇంక ఇక్కడ 4r ఉంటుంది 4r స్క్వేర్ ఉంటుంది. ఒక 2r నేమో సైన్ బికి ఇవ్వండి, ఒక 2r నేమో సైన్ సికి ఇవ్వండి. అర్థమైందమ్మా? 2r ఇంటూ 2r ఎంత 4r స్క్వేర్, 4r స్క్వేర్ ఇంటూ 2 8r స్క్వేర్, 8r స్క్వేర్ ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి సరిపోయిందా లేదా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి 2 దీని బదులు ఏం రాసుకోవచ్చు 2r సైన్ బి అంటే B, sir. B, sir. సైన్ సి అంటే C, C, sir. స్మాల్ సి సైన్ ఏ. ఏమండి అదమ్మా విషయం. తర్వాత దేర్ ఫోర్ వాడు ఇచ్చింది రాసేద్దాం. దేర్ ఫోర్ వాడు ఇచ్చింది బి స్క్వేర్ సైన్ 2c ప్లస్ సి స్క్వేర్ సైన్ 2b, బి స్క్వేర్ సైన్ 2c ప్లస్ సి స్క్వేర్ సైన్ 2b ఈక్వల్ టు 2bc సైన్ ఏ. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ సమ్ కూడా చాలా ఇంపార్టెంట్. 21st క్వశ్చన్ మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ చూసుకోండి కంపల్సరీగా సమ్. వాడు ఏమంటాడు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. మనం ఆల్రెడీ మొన్న tan ఏ ప్రూవ్ చేసాం గుర్తుందా మీకు? 4 డెల్టా బై ఏం చేసాం tan ఏ ఈక్వల్ టు 4 డెల్టా బై ఏమని వచ్చింది బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనే. Yes, sir. అలాగే దాని నుండి కాట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 4 డెల్టా బై ఏమొస్తుంది బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని వస్తుంది. నేను తప్పు చెప్తున్నాను. మొన్న మనం tan ఏ అంటే ఏం ప్రూవ్ చేసాం 4 డెల్టా బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. అవునా? Yes, sir. ఇప్పుడు కాట్ ఏ అంటే ఏమని వస్తుంది దాని రివర్స్ అంటే ఏమని వస్తుంది బి స్క్వేర్ B ప్లస్ square plus C square minus A square by 4 delta. అవన్నీ సమ్ చేస్తే ఆన్సర్ వచ్చేది అంతే. చూద్దాం. కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈక్వల్ టు ఏం రాద్దాం అంటే మనం సింపుల్ గా సిగ్మా కాట్ ఏ అని రాద్దాం. ఏమండి మరి ఇప్పుడు కాట్ ఏ అంటే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. మీకు గుర్తుందా లేదో? గుర్తుందా? రాసేనా? లేదంటే మళ్ళీ మీకోసం చేద్దాం లేకపోతే పోయిందా? కాట్ ఏ అంటే ఏ రాయొచ్చు మనం కాస్ ఏ బై సైన్ ఏ అని రాసుకొచ్చామా? Yes, sir. ఇప్పుడు చూడండి సిగ్మా కాస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అని రాయొచ్చా? Yes, sir. Yes, sir. 2bc సైన్ ఏ. అక్కడ ఏం చేసామంటే సైన్ ఏ బై కాస్ ఏ అని రాసి సైన్ ఏనేమో ఏ బై 2r అని రాసి కాస్ ఏనేమో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అని రాసి 2bc పైకి తీసుకెళ్ళి అప్పుడేమో r లో మార్చుకుని ఏబిసి అని చెప్పి తీసుకొచ్చి చేసుకున్నాం. అవునా? Yes, sir. అవునా? కానీ ఇక్కడ ఇంకోలా చేయొచ్చు. చూద్దాం ఒకసారి చూడండి. మనకి ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ డెల్టా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఆఫ్ బీసీ సైన్ అని చెప్పి ఒకటి ఏమైనా ఫార్ములా ఉందా? Yes, sir. Yes, sir. Of CS sin B. బీసీ సైన్ ఈక్వల్ టు దీని నుండి 2 డెల్టా అయిపోతుందా లేదా? Yes, sir. Yes, sir. కాబట్టి 2 డెల్టా ఈక్వల్ టు బీసీ సైన్ ఏ. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ట్యాన్ లో రాసినప్పుడు అలా రాయడానికి అవకాశం లేదు మనం. మీకు అర్థమైందా? అక్కడ ఎందుకంటే సైన్ ఏ బై కాస్ ఏ అని వచ్చినప్పుడు సైన్ ఏ రాస్తాం ఇక్కడ అంటే ఫార్ములా ఉంది కాబట్టి 2bc బీసీ సైన్ ఏ పక్క పక్కన ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం దొరికింది. అర్థమైందా నేను చెప్పింది? అమ్మాయి Yes, sir. ఇక్కడ
tan a అంటే sin a బై cos a అని రాస్తాం అమ్మా. cos a అని రాసినప్పుడు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై అక్కడ కూడా వస్తుందమ్మో, అక్కడ కూడా 4 డెల్టా కదా, అది కూడా ఒకసారి చెప్తాను చూడండి, అక్కడ కూడా అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ, b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc cos a అంటే ఇది bc sin a అంటే ఏం రాసుకోవచ్చు, 2 delta సార్. 2 డెల్టా రాసుకోవచ్చుగా. చూడండి 2 into 2 delta that equal to sigma b square plus c square minus a square by 4 delta అవుతుందమ్మా. ఇది ఎక్స్పాండ్ చేయండి అమ్మా. ఇది ఎక్స్పాండ్ చేస్తే b square plus c square minus a square by 4 delta. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ముందుసారి a square సబ్ట్రాక్ట్ అయింది, రెండోసారి ఏమవుతుంది, b స్క్వేర్ సార్. c స్క్వేర్ సార్. ఇంకో విషయం, ఇక్కడ ఏది సబ్ట్రాక్ట్ అయిందో దాని తర్వాత టర్మ్ నుంచి మొదలైంది, అవునా? ఎస్ సార్. కాబట్టి చూడండి, ఇక్కడ సి ఏ స్క్వేర్ సబ్ట్రాక్ట్ అయింది, తర్వాత దాంట్లో బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ అవుతుంది, కాబట్టి బి స్క్వేర్ తర్వాత టర్మ్ ఏంటి, c స్క్వేర్. ఈ స్క్వేర్ సార్. బై 4 డెల్టా ప్లస్ తర్వాత బి స్క్వేర్ సి స్క్వేర్ అయిపోయింది, సి స్క్వేర్ ఏ స్క్వేర్ అయిపోయింది, ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇలా కూడా చూసుకోవచ్చు, బీసీ సిఏ ఏబి. అర్థమైందమ్మా? ఎస్ సార్. 4 డెల్టా కామన్ తీయండి అమ్మా, ఎల్సిఎం చేయండి. 4 డెల్టా ఎల్సిఎం చేస్తే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఏమా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక యుద్ధం జరిగి వేరే వర్ణం పొందేస్తాయి ఇవన్నీ. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్, రిమైనింగ్ ఏముంటుంది, స్వతంత్రం ఉంటుంది. దట్ ఈక్వల్ ఏమైనా వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా అవుతుంది కదమ్మా. అంతే. లాస్ట్ ఏం రాస్తారంటే దేర్ ఫోర్ కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. ఏమండి మీరు ట్యాన్ లో కూడా చేసుకోవచ్చు కావాలంటే, చూడండి చిన్న చెప్తాను. tan a ఈక్వల్ టు sin a బై cos a కింద రాశారు అనుకోండి. చూడండి ఈ sin a అలా ఉంచండి చెప్తాను. cos a ని b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అని రాస్తే 2bc పైకి పోద్దా. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి bc sin a అంటే ఏం రాసుకోవచ్చు, 2 డెల్టా రాసుకోవచ్చా, రైచా? ఇప్పుడు కదమ్మా చెప్పి మరి అలా అనుమానంగా చూస్తారటమ్మా. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 4 డెల్టా బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయిపోయిందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అవసరం లేదు, మనం చెప్పాను కదా, దాని పక్కన అవకాశం ఉంటే మీరు ఇలా కూడా చేసుకోండి. అర్థమైందమ్మా? ఓకే సార్. ట్యాన్ లో అయితే 4 డెల్టా పైన వస్తుంది, వాటిలో కింద వస్తుంది, చూసుకోండి. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 22nd అమ్మో ఇంకా చాలా ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 22nd క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు, ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ బి ఇంటూ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ సి ఇంటూ కాస్ స్క్వేర్ సి బై 2. ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ బి ఇంటూ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ సి ఇంటూ కాస్ స్క్వేర్ సి బై 2 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే అసలు మామూలుగా మనం ఏం రాయొచ్చు, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై రాయచ్చే బీసీ అని. అక్కడ మీరు గమనిస్తే ఎక్కడ లింక్ దొరకట్లే, అంటే పెద్దదైపోతుంది సమ్. అక్కడేమో డినామినేటర్ లో బీసీ కనబడుతుంది, న్యూమరేటర్ ఏమో ఏ కనబడుతుంది. అలాగే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది, అది ఎలా మారుద్దామన్నా సైన్లో మారుద్దామన్నా ఏం చేద్దామన్నా సరే పెద్ద అయిపోతుంది సమ్. కాబట్టి ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఏంటంటే చూడండి,
దీని అంతటినీ నేను సిగ్మా అని రాస్తాను. అన్ని ఆల్టర్నేటివ్ వస్తుంది కాబట్టి ఏ తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది కాబట్టి ఏ కాస్ స్క్వేర్ a/2 అని రాశాను. ఇప్పుడు సిగ్మా ఏ ఇంటూ కాస్ స్క్వేర్ థీటాని కాస్లో ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ కాస్ 2θ/2 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు Yes, sir. 2/2 ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ θ/2 అని రాసుకోవచ్చేది. అంటే 1 ప్లస్ కాస్ a/2 అని రాసుకోవచ్చా? ఎస్ సార్. అర్థమైందా మీకు? కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం? 1 ప్లస్ కాస్ 2θ/2 కదా. ఎస్ సార్. థీటా ప్లస్ లో θ/2 పెట్టండి. పుట్ థీటా ఈక్వల్ టు θ/2 వి గెట్. అప్పుడు ఇది ఏమని వస్తుంది? కాస్ స్క్వేర్ θ/2 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 ఇంటూ θ/2/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ కాస్ θ/2 కదా. సార్ అలాగే ఇక్కడ కాస్ స్క్వేర్ a/2 ఏం రాయొచ్చు నేను? 1 ప్లస్ కాస్ a/2 అని రాసుకోవచ్చా? ఎస్ సార్. అదే ఇక్కడ బై 2 లేకపోతే కాస్ స్క్వేర్ a అని ఉంటే 1 ప్లస్ కాస్ 2a/2 సార్. వెరీ గుడ్ అమ్మ. అమ్మ మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదా? అర్థమైంది సార్. మరి మాట్లాడరే. తర్వాత ఈసారి మల్టిప్లై చేయండి ఏతో. 1/2 బయటికి తీసుకొచ్చేయండి. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సిగ్మా ఏతో లోపల మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ ఏ కాసి అవుతుందన్న. ఏమా ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి. సిగ్మా నోటేషన్ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏమని వస్తుంది? రెండిటికి కూడా 1/2 అప్లై అవుతుంది కాబట్టి ఇది ఏకి అప్లై అవుతుంది, దీనికి కూడా అప్లై అవుతుంది కాబట్టి చూద్దాం. సిగ్మా ఏ ప్లస్ 1/2 ఇంటూ సిగ్మా ఏ కాస్ ఏ. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేస్తే 1/2 ఇంటూ సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అవునా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేద్దాం. ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇంకో విషయం, ఏని 2r sin a అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. 1/2 ఇంటూ సిగ్మా ఏని 2r sin a అని రాశాను, ఇంటూ కాస్ ఏ అని రాశాను. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s కదా. లేదంటే ఇంకోలా చేయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి/2 అంటే ఎస్ కదా. అలా కూడా రాసేసుకోవచ్చు. మీకు అర్థమైందే? ఎస్ సార్. ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ ఆర్ని బయటికి తీసుకొచ్చండి. r/2 2 sin a cos a అని ఉంటుంది. అంటే sin 2a కదా. ఎస్ సార్. ఎస్ సార్. మీకు అర్థం సార్. అంటే sin 2a. ఇప్పుడు ఈసారి ఈ2 క్యాన్సిల్ అయిపోతాం. అంటే ఇప్పుడు s ప్లస్ r/2 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమని వస్తుంది? sin 2a ప్లస్ తర్వాత sin 2b plus sin 2c సార్. అంటే మనం చెప్పుకున్నాం sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c అంటే ఏంటి? 4 sin a sin b sin c అనే. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. That equal to s plus r/2 into by transformation ఏం చెప్పొచ్చు అంటే మనం sin 2a plus sin 2b plus sin 2c ఈక్వల్ టు ఏం చెప్పచ్చమ్మా మనం? 4 sin a sin b. మాట్లాడాలి మీరు, ఇది మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది. అక్కడ మళ్ళీ చేసి చూపించాలి అమ్మాయి ఎగ్జామ్లో. అమ్మాయి గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. ఈక్వల్ ఇది ఏమవుతుంది? s ప్లస్ r/2 ఇంటూ 4 sin a sin b sin c. ఏమండి ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమని దాంట్లో ఏం ప్రూవ్ చేయమన్నాడు? డెల్టా/r కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, అదే 2తో ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే s ప్లస్ 2r sin a
సైన్ బి సైన్ సి అని వచ్చింది. నేను ఏం చేస్తానంటే ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అంటే ఇప్పుడు 2r వచ్చింది కాబట్టి దీని 2r² అని రాసేసుకొచ్చాను నేను ఇక్కడ. Yes, sir. ఎస్ ప్లస్ 2r² సైన్ ఏ సైన్ బి సైన్ సి అంటే ఎంత? డెల్టా సార్. వెరీ గుడ్. కాబట్టి స్మాల్ ఎస్ రాయాలమ్మా, డెల్టా బై ఆర్. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. ఎస్ సార్. ఎస్ సార్. చాలా ఇంపార్టెంట్ అమ్మ సమ్ ఇది. దేర్ ఫోర్ అని చెప్పి వాడు ఇచ్చింది లాస్ట్ లో మళ్ళీ రాసేస్తే బాగుంటుంది. దేర్ ఫోర్ ఏమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమని ఇచ్చాడు? ఏ cos² a/2 ప్లస్ b cos² b/2 ప్లస్ c cos² c/2 ఈక్వల్ టు ఎస్ ప్లస్ డెల్టా బై ఆర్. ఏమా? Yes, sir. అమ్మా ఒక్క నిమిషం అమ్మాయి, తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మాయి. తర్వాత ట్రయాంగిల్ ఏబిసి, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్ అమ్మ. ఇది 23rd సమ్. ఈ ఎగ్జాంపుల్ అన్ని ఇంపార్టెంట్ మ్యాక్సిమం. మీకు కావాలంటే ప్రీవియస్ పేపర్ చూసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. గివెన్ అంటే ఒకటే, మళ్ళీ మీరు ఎస్ సార్. మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ చూసి లేదంటే మళ్ళీ నేనేం చేయలేను. ఏ కాస్ ఏ ఈక్వల్ టు బి కాస్ బి, ఇది కూడా ఎక్కడో చేసినట్టున్నాం. ఎస్ సార్. ఇలాంటి సమ్మె చేసాం సార్. వాడు ఏమంటాడు? ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఈజ్ ఎయిదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్ అంటున్నాడు అమ్మా. కాబట్టి చూడండి, దీన్ని మనం ఏం చేద్దాం? సైన్ రూల్ ప్రకారం ఏని 2r సైన్ ఏ అని రాసుకోవచ్చామా? Yes, sir. Yes, sir. 2r sin a into cos a equal to 2r sin b into cos b. r cancel. తర్వాత sin 2a equal to sin 2. Sin 2. ఈ sin 2b ని మళ్ళీ ఇంకోలా ఎలా రాయొచ్చు మనం? Sin 180 minus 2b. వెరీ గుడ్. sin 2a ఈక్వల్ టు అయ్యో ఆర్ సైన్ అని చెప్పి రాసిస్తే సరిపోయేది. నేను sin 180 minus 2b. ఇది కనిపిస్తుందా? sin 2a ఈక్వల్ టు sin 2b ఈక్వల్ టు sin 180 minus 2b. ఒకసారి ఇది ఈక్వేట్ చేద్దాం. sin 2a ఈక్వల్ టు sin 2b ఆర్ sin 2a. ఇది పక్కనే రాసుకోవాలి, తెలుసు కదా మీకు. ఎస్ సార్. దీని పక్కనే రాసుకోవాలి. sin 2a ఈక్వల్ టు sin 180 minus 2b. సైన్ క్యాన్సిల్ అయిపోతే 2a ఈక్వల్ టు 2b ఆర్ 2a ఈక్వల్ టు 180 minus 2b. 2 క్యాన్సిల్. a ఈక్వల్ టు b ఆర్ ఇదేమవుతుంది? 2 of a plus b equals to 180. అలా రాస్తే అర్థమవుతుంది. 2 into a plus b ఈక్వల్ టు 180.
a plus b equal to 90 degrees. 90 degrees. ఏమండి a plus b 90 అయ్యిందంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? దట్ ఇంప్లైస్ c ఈక్వల్ టు 90 డిగ్రీసే కదా. Yes, sir. Yes, sir. b or c ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ కూడా a ఈక్వల్ టు b ఆర్ a ప్లస్ b ఈక్వల్ టు 90. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ద ట్రయాంగిల్ ఈస్ ఎయిదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఏమా Yes, sir. Yes, sir. ఐసోసెలస్ అవ్వాలంటే ఏంటమ్మా కండిషన్? Two sides Two equal sides అవ్వాలి equal, sir. sir. Or two angles equal అవ్వాలి. వెరీ గుడ్. తీసుకోండమ్మా. కంజూషన్ చూడమ్మా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ద ట్రయాంగిల్ ఈజ్ ఎయిదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. వాడు ఏబిసి ట్రయాంగిల్ అంటే ఏబిసి అని రాయండి, లేదు ద ట్రయాంగిల్ అంటే ద ట్రయాంగిల్ అని రాసేయండి. ద ట్రయాంగిల్ ఈజ్ ఎయిదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అమ్మా ఏమా అది తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 24th కూడా. వాడు ఇచ్చింది చూద్దాం. గివెన్ cot a by 2 ఈక్వల్ cot b by 2 is to cot a by 2 is to cot b by 2 is to cot c by 2 ఈక్వల్ ఏమని ఇచ్చడం? 3:5:7 అయినా? ఎస్. ఇప్పుడు చూడండి cot a by 2 అంటే ఏం రాయొచ్చు? ఎలా రాయొచ్చు? డెల్టాల్లో cot a by 2. tan a by 2 అంటే ఏం రాయొచ్చు? Delta by s into s minus a, sir. tan a by 2 అంటే డెల్టా బై s into s minus a కదా. cot a by 2 అంటే ఏమవుతుంది? రివర్స్. S into s minus a by delta, sir. అంతేనమ్మా. వెరీ గుడ్. ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అన్ని గుర్తుంటాయమ్మా. ఇది S into s minus S into s minus b by delta, sir. ఇది Sir, small b, sir. వెరీ గుడ్. వెరీ గుడ్. బాగా బై డెల్టా ఈక్వల్ టు 3:5:7 అమ్మా. ఏమా ఎస్ బై డెల్టా క్యాన్సిల్. ఇంకా అప్పుడు ఏముంటుంది ఇక్కడ? ఎస్ మైనస్ ఏ ఇస్ టు ఎస్ మైనస్ బి ఇస్ టు ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 3:5:7. ఏమా ఇంకో విషయం చెప్పనా? కాట్ వచ్చింది అంటే ఎస్ ముందు వస్తుంది. మనకి ఎప్పుడు కాంబినేషన్ ఏంటి? ఎస్సి. అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి అలా తీసుకొచ్చి కాట్ అని వచ్చింది అంటే డెల్టా కింద ఉంటుంది, పైన ఎస్ వస్తుంది. ట్యాన్ అని వచ్చింది అంటే డెల్టా ఏమో పైన ఉంటుంది, ఎస్ కింద ఉంటుంది. ఏమండి అది మాట. ఇంకొక చిన్న లాజిక్ చెప్పనా? అది మాట. మీరు ఆలోచిస్తే మీకు వచ్చేస్తాయి, రకరకాలు వస్తాయి తెలిసే. ఒకటికి వచ్చింది మళ్ళీ ఇంకోటి రాదు. మొన్న ఇద్దరు చూడండి, అమ్మాయిలు ఇద్దరు వేరే వేరే మెథడ్లో చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఎస్ మైనస్ ఏ బై 3 ఈస్ టు ఎస్ మైనస్ బి బై అది ఎస్ మైనస్ ఏ బై 3 ఈక్వల్ టు ఎస్ మైనస్ బి బై 5 ఈక్వల్ టు ఎస్ మైనస్ సి బై 7 అని రాసుకోవచ్చండి. Yes, sir. Yes, sir. ఎలా రాసిన అర్థమైందా మీకు? ఏ టు బి ఈక్వల్ టు సి టు డి అయితే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అన్నట్టు అలా మార్చుకుంటే ఏ బై సి ఈక్వల్ టు బి బై డి అవుతుంది. అలా అర్థమైందా? Yes, sir. ఈక్వల్ టు కేసీ అంటున్నాను. కేసీ ఏమంటలేదు, కేసీ అనుకుంటున్నాను. కే అనుకుంటున్నాను. అనుకుంటే దీని నుండి క్లియర్ గా కనిపించట్లేదా? ఏంటి అంటున్నావు బ్రో?
S minus A by 3 equal to K, S minus B by 5 equal to K, S minus C by 7 equal to K అనుకుంటే S minus A equal to 3K, S minus B equal to 5K, S minus C equal to 7K. మొత్తం 3 యాడ్ చేసేయండి. నౌ S minus A plus S minus B plus S minus C equal to 3 యాడ్ చేసేస్తే 3K plus 5K plus 7K 15K అవుతుంది. ఇదేమవుతుంది 3S మైనస్ కామన్ తీస్తే A ప్లస్ B ప్లస్ అంటే 3S మైనస్ 2S ఈక్వల్ టు 15K అవుతుంది. 3S మైనస్ 2S అంటే ఎంతమ్మా? ఎస్ఏ కదమ్మా. ఎస్ అంటే 15K. అర్థమైందమ్మా? Yes, sir. ఈసారి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా మరి రేషియో కావాలంటేను. కాబట్టి దీని నుండి చూడండి, దీని నుండి ఏ ఫైండ్ అవుట్ చేస్తే 15K మైనస్ ఏ ఈక్వల్ టు 3K, దీని నుండి ఏ ఈక్వల్ టు 15K మైనస్ 3K దట్ ఈక్వల్ టు 12K అవుతుంది. అర్థమైందా? Yes, sir. అలాగే 15K మైనస్ బి ఈక్వల్ టు 5K, బి ఇటువైపుకి 5K నేమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే బి ఈక్వల్ టు 15K మైనస్ 5K అంటే 10K అవుతుంది. తర్వాత 15K మైనస్ సి ఈక్వల్ టు 7K, దీని నుండి సి ఈక్వల్ టు 15K మైనస్ 7K అంటే 8K అవుతుంది అన్నమాట. ఇప్పుడు తీసుకెళ్ళి మీరేం బాక్స్లో ఏం వేయకండి, దీనికి ఏం వాల్యూస్ కాదు కదా నేను వేసాను. ఇప్పుడు మనకి ఏం కావాలి? A is to B is to C ఈక్వల్ టు A is to B is to C ఈక్వల్ టు 12K is to 10K is to 8K. అమ్మా ఇందులో K K K 2 4s are 2 5s are 2 6s are అంటే 6 is to 5 is to 4 అని వచ్చిందమ్మా. Yes, sir. Yes, sir. వాడు ప్రూవ్ చేయమని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సంబంధం. ఇంకా 2 సమ్స్ ఉన్నాయా? సరే 25th క్వశ్చన్ చూడండి. 25th సొల్యూషన్ ఏ క్యూబ్ కాస్ బి మైనస్ సి. చూడండి వాడు ఇచ్చింది ఏ క్యూబ్ కాస్ బి మైనస్ సి ప్లస్ బి క్యూబ్ కాస్ సి మైనస్ ఏ ప్లస్ సి క్యూబ్ కాస్ ఏ మైనస్ బి. ఇంత పెద్ద టర్మ్ రాయలేకుండా మనం ఏం చేస్తాం? సిగ్మా నోటేషన్ రాస్తాం. ఏం రాసుకోవచ్చు? ఏ క్యూబ్ కాస్ బి మైనస్ సి అని రాసుకోవచ్చు. ఏమా నెక్స్ట్ ఆల్రెడీ మోడల్ కూడా మనం చేసాం, గుర్తుందా మీకు? ఇది స్మాల్ బి కాదు క్యాపిటల్ బి. ఈ మోడల్ మనం చేసాం, గుర్తుందా మీకు? 0 అని ప్రూవ్ చేసాం, సైన్ లో ప్రూవ్ చేసాం, గుర్తుందా? ఎక్స్ లో. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం అంటే, గుర్తుందమ్మా మీకు? Yes, sir. ఏ ఇంటూ కాస్ బి మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ కింద రాశాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ ఏని సైన్ రూల్ ప్రకారం 2r సైన్ ఏ అని రాస్తాను ఇంటూ కాస్ బి మైనస్ సి అని రాస్తాను. ఏమా ఆర్ బయటకు పంపించేస్తాను. ఆర్ బయటకు పంపించేసి సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏ నేను 180 మైనస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చే. Yes, sir. Yes, sir. ఏమా నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ సైన్ బి ప్లస్ సి అవుతుందా? ఇంకో 2 ఒకటి ఉంటుందమ్మా ఇక్కడ. 2 సైన్ బి ప్లస్ సి కాస్ బి మైనస్ సి. ఇది చూడగానే ఏ ఫామ్ లో ఉంది? ఇది sin 2a, sir. సైన్ 2a 2 సైన్ ఏ కాస్ బి. 2 సైన్ ఏ కాస్ బి అంటే ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి కదా. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి. ఇది ఏ ఇది బి అనుకుంటే 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. కాబట్టి సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ బి ప్లస్ సి ప్లస్ బి మైనస్ సి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ బి ప్లస్ సి మైనస్ బి ప్లస్ సి.
ఏమండి మైనస్ బి ప్లస్ బి సి క్యాన్సిల్. అప్పుడు ఇంకేమొస్తుందమ్మా ఆర్ ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ ఏమని వస్తుంది సైన్ 2b ప్లస్ సైన్ 2. ఓకేనా? Yes, sir. ఇప్పుడు చూడండి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు 3abc అన్నాడు కాబట్టి మొత్తం ఏబిసిలో మార్చుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ చూడండి ఆర్ ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి ఈ సైన్ 2bని ఎలా రాయొచ్చు మనం 2 sin b cos b అని రాసుకోవచ్చా? Yes, sir. Yes, sir. ఇది 2 sin c cos c అని రాసుకోవచ్చా? Yes, sir. మళ్ళీ దీంట్లో 2 కామన్ తీయకండి, మళ్ళీ బీలో మార్చుకోవాలి కదా. ఆర్ని లోపల పంపించండి. ఆర్ని లోపల పంపిస్తే సిగ్మా కూడా సపరేట్ చేసేద్దాం, లేకపోతే అలా ఉంచినా పర్లేదు. సిగ్మా సపరేట్ చేద్దాం, లేకపోతే ఏ స్క్వేర్ 2r sin b ఇంటూ కాస్ బి. ఓకేనా? అర్థమైందా మీకు? Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. తర్వాత ఇది కూడా ఏ స్క్వేర్ ఇంటూ మల్టిప్లై అవుతుంది కదా, ఏ స్క్వేర్ ఇంటూ 2r sin c ఇంటూ కాస్ సి అవుతుందమ్మా. Yes, sir. తర్వాత చూడండి సరే ఈ 2r sin bని ఎలా రాసుకోవచ్చు మనం? B small b. సిగ్మా ఏ స్క్వేర్ బి కాస్ బి ప్లస్ సిగ్మా ఏ స్క్వేర్ సి కాస్ సి. ఓకేనా? ఇప్పుడు సిగ్మా నోటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ స్క్వేర్ బి కాస్ బి. ఇక్కడ గమనించండి మీరు, ఏ వస్తే బి వచ్చింది, తర్వాత బి వస్తే సి వస్తుంది, సి వస్తే ఏ వస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. చూడండి ప్లస్ B square c cos b. మా సిగ్మా సపరేట్ చేయకుండా ఉంటే డైరెక్ట్ గా వచ్చేద్దామా, ఇంకా అప్పుడు ఇబ్బంది ఉండదు మనకు. మళ్ళీ టర్మ్ కామన్ తీసుకోవడం అది లేదు 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 అంతే. సరే తర్వాత ఏమొస్తుంది చెప్పండి? బి స్క్వేర్ సి B square cos c. ప్లస్ సి స్క్వేర్ ఏ కాస్ ఏ. Sir, B square c cos c, sir. బి స్క్వేర్ సారీ బి స్క్వేర్ సి కాస్ సి, సి స్క్వేర్ ఏ కాస్ ఏ. అంతేనా? Yes, sir. ప్లస్ ఇదేమొస్తుంది ఏ స్క్వేర్ సి కాస్ సి ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింది, తర్వాత ఏమొస్తుంది B square. బి స్క్వేర్. ఇక్కడ సి వచ్చిందంటే తర్వాత ఏ వస్తుంది Cos కాస్ A. సి. సి స్క్వేర్ వచ్చింది, సిఏబి బి వస్తుంది కాస్ బి. అర్థమైందమ్మా? Yes, sir. Yes. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏబి కామన్ తీసాం అనుకోండి, ఏబి కామన్ తీస్తే మనకేమొస్తుంది ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ వస్తుందా లేదా? Yes, sir. అలాగే ఇక్కడ బీసీ కామన్ తీస్తే బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అని వస్తుందా లేదా? Yes, sir. అలాగే ఈ రెండిట్లో సిఏ కామన్ తీస్తే సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి అని వస్తుందా లేదా? Yes, sir. అదమ్మ విషయం. చూడండి ఒక నిమిషం చూడమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏబి కామన్ తీస్తే ఏమని వస్తుంది? ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. అవునా? Yes, sir. అమ్మాయి Yes, sir. అమ్మ మాట్లాడలేదు. Yes, sir. తర్వాత బీసీ కామన్ తీస్తే సి ప్లస్ సి కాస్ బి, బి కాస్ సి ప్లస్ సి కాస్ బి ప్లస్ సిఏ కామన్ తీస్తే సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి.
సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ ఏ. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం? దీని బదులు ఏం రాసుకోవచ్చు? ప్రొజెక్షన్ రూల్ ప్రకారం ఏబి ఇంటూ సిఏనే, Yes, sir. Yes, sir. బీసీ ఇంటూ ఏ కదా, Yes, sir. సిఏ ఇంటూ బి కదా. కాబట్టి Yes, sir. ఏబిసి ప్లస్ ఏబిసి దట్ ఈక్వల్ టు 3ABC. 3 అంతే. ఇది మాత్రమే మీరు రాసుకోవాలి.